అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గడిచిన అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 3 నెలలు కూడా ఇంకా పూర్తి కాలే. ఈ 3 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్నో రకాల మంచి పనులు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల యావత్ తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేధావులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ జరుగుతున్న పాలనను చూసి భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్ ఫాలో కావాలని చెప్పేసి, తెలంగాణను అనుసరించాలని చెప్పేసి ఈవెన్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఆలోచన చేస్తున్నాయంటే ఈరోజు తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా పనిచేస్తున్నామో జనాలకు అర్థమవుతూ ఉంది. మేధావులు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మేము 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి గత ప్రభుత్వాలు సంవత్సరాల కొద్దీ టైం తీసుకున్నాయి. కొన్ని ప్రభుత్వాలు అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇచ్చిన హామీలు ఏవి కూడా 10 సంవత్సరాలు పూర్తయినా కూడా నెరవేర్చలే. ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ కానీ కేంద్రంలో ఇంకా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ కానీ ఇప్పటి వరకు పూర్తి చేయలే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే నిన్ననే చాలామంది మా మీడియా మిత్రులు కూడా చూసింటారు, మన ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఈ 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నామని వారం రోజుల్లో అది కూడా. దాంతోపాటు 200 యూనిట్ల కరెంటు ఉచితంగా పాటు మహిళలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పేసి మేము ఏదైతే గ్యారంటీ స్కీమ్లో మేము పెట్టిన గ్యారంటీ పథకాలలో ఉన్నాయో అవి అమలు చేస్తామని చెప్పేసి ఆల్రెడీ 2 చేస్తున్నాము. ఆరోగ్యశ్రీ, ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచిత ప్రయాణం. ఇంకొక వారం రోజుల్లోనే 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 కంటే ముందు సిలిండర్ ధర 400 రూపాయలు ఉండే. కానీ ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కొల్లుడై సామాన్య ప్రజలను నడ్డి విరిచే విధంగా నిత్యావసర సరుకులపై ఎక్కడికక్కడ అడ్డగోలుగా ధరలు పెంచేసి సిలిండర్ ధరను కూడా 400 ఉన్న సిలిండర్ను 1400 చేసిరు. సామాన్య ప్రజలను మోసం చేసిరు ఈరోజు బీజేపీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ. సో ఈరోజు అవి దృష్టిలో ఉంచుకొని మేమేమైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ ప్రకారం వారం రోజుల్లోపే ఈ 200 యూనిట్ల కరెంటు కానీ 500 రూపాయలకు సిలిండర్ కానీ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈరోజు మేము కూడా ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తా ఉన్నాం. కానీ నిన్న కిషన్ రెడ్డి అనే ఒక సెంట్రల్ మినిస్టర్ ఏదో విహారయాత్ర చేశారు. నిన్న ఒక విహారయాత్ర చేసుకుంటూ ఇట్లకెళ్ళి ఏదో విహారయాత్రకు వస్తారు కదా కొందరు, ఇన్ని రోజులు 10 సంవత్సరాల అధికారంలో ఉండి పాలమూరుకు చేసింది శూన్యం. కానీ నిన్న విహారయాత్రకు బయలుదేరి వాళ్ళ మనుషుల వాళ్ళ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులను వేసుకొని విహారయాత్ర చేసుకుంటూ ఇట్లకెళ్ళి అది విజయ సంకల్ప యాత్ర కాదు, విహారయాత్ర. ఆ విహారయాత్ర చేసుకుంటూ ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుంది, కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీలు 6 గారెల్లా కనిపించినాయండి ఆయన. మరి ఆయనకు ఈరోజు ప్రజలు ఇప్పటిదాకా ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలుసు సమ్మక్క సారక్క జాతర నడుస్తూ ఉంది, ఏషియాలోనే నెంబర్ 1 జాతర. ఆ జాతరకు కొన్ని లక్షల మంది ఈరోజు ముఖ్యంగా మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా బస్సులు ప్రయాణం చేస్తూ ఉన్నారు, బస్సు సౌకర్యం కల్పించుకుంటూ ఉన్నారు. దాదాపు ఈ రోజు వరకు మాకున్న లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో 20 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేశారు. మేము పెట్టిన గ్యారంటీ స్కీమ్ అది. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మరి
ఆ పథకాన్ని తీసుకొచ్చినాం, మిగతా కూడా చేయబోతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. కానీ కిషన్ రెడ్డి గారికి అవన్నీ ఏం కనిపించినట్టుంది, గారెల్లా కనిపిస్తున్నాయి మేము చేసిన పనులన్నీ కూడా. వాళ్ళు చేయరు, కానీ చేసిన విషయాలను విమర్శించడానికి కానీ కిషన్ రెడ్డి గారు నిన్న విహారయాత్రలో విహరించుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈరోజు 10 సంవత్సరాలుగా మీరు ఈ దేశంలో అధికారంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన ఒక్క పని చెప్పండి అని చెప్పేసి నేను ఈరోజు కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అంతెందుకు, పలానా పని ఒకటి చేసినామని ఒక విషయం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మా మీడియా మిత్రుల ద్వారా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించి గతంలో ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2019 ఎలక్షన్ల ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తామని చెప్పేసి ఆనాడు చెప్పిన ప్రధానమంత్రి గారు ఈరోజు కూడా ఆ ప్రధానమంత్రి ఉన్నాడు కదా, మరి ఎందుకు మీరు జాతీయ హోదా ఇయ్యలేదు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నేను ఈ రాష్ట్రానికి సంబంధించి నీవు కేంద్రంలో మంత్రిగా కొనసాగుతూ ఉన్నావు కదా, మహబూబ్నగర్కు సంబంధించి కూడా నువ్వు చాలాసార్లు వచ్చినావు కదా, నిన్న కూడా వచ్చినావు కదా, మరి ఎందుకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇప్పియలేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. మీరు అసమర్థులుగా ఉండి ఏమీ చేయలేక కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి మీది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ కిషన్ రెడ్డి గారితో పాటు 2019 వరకు అంటే కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉండి అన్ని రకాల లబ్ధి పొంది ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మంత్రిగా కొనసాగి అన్ని రకాల కూడా పార్టీ పేరు మీద బాగుపడి పార్టీ పరిస్థితి బాగలేదని చెప్పేసి పోయి బీజేపీలో చేరినామే కూడా ఈరోజు 10 సంవత్సరాలుగా నువ్వు మరి బీజేపీ అంటే 2019 నుంచి ఈరోజు బీజేపీలోనే ఉన్నావు కదా, మరి ఏం సాధించినావు నువ్వు? ఈ ముఖ్యంగా మహబూబ్నగర్కి నువ్వేమన్నా ఒక్క విషయం చెప్పాలి మీరు. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, మీరు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి మహబూబ్నగర్కు మీరు కేంద్రం నుంచి తీసుకొచ్చిన పనులేవి చేసిన పనులేవి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఏ రోజు కూడా మీరు ఇప్పటివరకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా గురించి మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల గురించి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా యువతకు మీరు చేసిన మేలేందో ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు చాలామందికి మీరు యువతను చెడగొట్టే ప్రసంగాలు చేసుకుంటూ వాళ్ళను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, వారికి మీరు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఆ ఉద్యోగాలు కల్పించలే. ముఖ్యంగా ఈరోజు అగ్నిపథ్ విషయానికి వస్తే అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చేసి యువకుల నోట్లల్లో మట్టి కొట్టేసారు. అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చేసి వాళ్ళ రిక్రూట్మెంట్ చేసి ఒక 40,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఆ 40,000 రిక్రూట్మెంట్ చేపట్టలేదు కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా ఆ అగ్నిపథ్ పథకం వల్ల ఇప్పుడు జరుగుతున్న నష్టం ఏంటంటే, వాళ్ళని తీసుకున్నాక ఆ 40,000 మంది సెలెక్ట్ అయినా 10,000 మంది సెలెక్ట్ అయితే దాంట్లోకించి ఒక 10% అంటే ఒక 25% మెంబర్స్ మాత్రమే ప్రమోట్ చేసి మిగతా వాళ్ళను 4 సంవత్సరాల ఇంటికి పంపిస్తున్నారు. ఏమి కనీసం వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించడానికి ఈరోజు మీరు ఒక పథకాన్ని తీసుకొచ్చేసి ఆ విధంగా కూడా యువకులను మోసం చేస్తూ ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా ఈరోజు సైనిక్ స్కూల్ విషయానికి కూడా వస్తే గతంలో మన రాష్ట్రానికి అంటే ముఖ్యంగా మన మహబూబ్నగర్కి సైనిక్ స్కూలు ఆ రోజు శాంక్షన్ అయితే ఆ సైనిక్ స్కూల్ కూడా ఈరోజు మధ్యప్రదేశ్కి తరలిపోయింది. మరి డీకే అరుణ గారు మీరు ఉన్నారు కదా, జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఈ రాష్ట్రం తరఫున బీజేపీ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కదా, ముఖ్యంగా మహబూబ్నగర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివే కదా, ఎందుకు మహబూబ్నగర్కి వచ్చిన సైనిక్ స్కూళ్ళు మధ్యప్రదేశ్కి పోతే మీరు పట్టించుకోలేదు? ఒక్క రోజన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా మహబూబ్నగర్ వెనుకబడ్డ ప్రాంతము, మా మహబూబ్నగర్ మహబూబ్నగర్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించండి, జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పేసి ఒక్కరోజు అడిగిన పాపాన పోలేదు కిషన్ రెడ్డి కానీ డీకే అరుణ గారు కానీ. ఈరోజు వచ్చేసి విహారయాత్ర చేసుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అప్పర్ భద్ర మీకు అందరికీ కూడా తెలుసు, తుంగభద్ర పైన అప్పర్ భద్ర అనే ప్రాజెక్ట్ ఉంటుంది కర్ణాటకలో. అప్పర్ భద్ర బీజేపీ అధికారంలో ఉంటే ఆడ బీజేపీ అధికారంలో ఉందని చెప్పేసి అప్పర్ భద్రకు జాతీయ హోదా ఆ రోజు అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించడం వల్ల ఈరోజు నీ నడిగడ్డ ఎవరైతే డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు చెప్పుకుంటున్న ప్రాంతం ఏదైతుందో నడిగడ్డకు ఈరోజు దాదాపు 80,000 ఎకరాలకు నష్టం జరుగుతూ ఉంది. 80,000 ఎకరాలకు నీళ్లు పారలేని పరిస్థితులలో ఈరోజు
ఆ అపరభద్ర జాతీయ హోదా కల్పించడం వల్లనే నష్టం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్న ఇంకొక విషయం మాట్లాడుతూ డికేఆర్ గారు కల్వకుర్తి, కోయిల్సారు, నెట్టెంపాడు ఇవన్నీ కూడా ఆమె పోరాటం చేసిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు కల్వకుర్తి కట్టింది ఎప్పుడో 1956లా, కోయిల్సారు కట్టింది ఎప్పుడో 1956లా. కల్వకుర్తి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పూర్తయిన ప్రాజెక్టు. మరి మీరు ఎక్కడ పోరాటం చేసిరు, ఎక్కడ ఈ పాలమూరు ప్రజల గురించి మీరు ఉద్యమం చేసిరో ఎక్కడ కనిపిస్తలేదు. మరి మీరు చేసినామని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఈరోజు నేను కిషన్ రెడ్డి గారి కానీ డికేఆర్ గారిని కానీ ఒకటే అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ను మీరు కాదు కదా, మీ తాతలు మీ ముత్తాతలు దిగొచ్చినా కాంగ్రెస్ను ఏమి చేయలేరు. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈరోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నో ఉన్నాయి, ఆర్థిక సంస్కరణలు, ఐటీ సంస్కరణలు, ఎకనామిక్ రిఫార్మ్స్, ఐటీ రిఫార్మ్స్, ఇన్ని రకాల ఎవరిని అడిగినా చెప్తారో ఈరోజు ఐటీ రిఫార్మ్స్ ఈ దేశంలో ఉన్నాయంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారని, ఎకనామిక్ రిఫార్మ్స్ ఉన్నాయంటే దానికి కారణము ఈరోజు పివి నరసింహారావు గారు, మన మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి. ఆ విధంగా ఐటీ, ఎకనామిక్ ఇవన్నీ ఇట్లా ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా ప్రధానమంత్రి మోడీ గారిని, కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని చెప్పుకునే మీరు ఈరోజు పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చారు. మరి పివి నరసింహారావు ఎవరండి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా. కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే చనిపోయిన వ్యక్తి పివి నరసింహారావు గారు. ఆయన చేసిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజు ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు. సో కాబట్టే ఈరోజు మీరు భారతరత్న ఇచ్చేసి ఆయన ఒక్కని తరపున మీరు ఏదో క్రెడిట్, అది ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీది. సో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు అట్లాంటి అవకాశాలు కల్పించింది కాబట్టే ఈరోజు అట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ప్రధానమంత్రులు కాగలిగినరు, ప్రెసిడెంట్లు కాగలిగినరు. ఈరోజు మా పార్టీలో ఉన్న అత్యున్నత పదవి ఏఐసిసి అధ్యక్షులు కూడా ఒక దళిత కుటుంబానికి సంబంధించిన మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు. సో ఈరోజు ఖచ్చితంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఒక ఆకాంక్ష కోసం ఏదైతే ఏర్పడ్డదో ఆకాంక్షలు ఏవి నెరవేరలే. దానికి ప్రధాన కారణం ఈరోజు బీజేపీ కూడా. ఎందుకంటే ఈరోజు గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి అమిత్ షా గారు కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మీ ప్రసంగాలనే చెప్పారు. టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిమయం చేసింది, చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పిన వ్యక్తులు మీ దగ్గర కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉంచుకొని ఒక్కరోజు కూడా ఒక్క ఎంక్వైరీ చేయలే, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలే. దానికి కారణం మీరు బీఆర్ఎస్ కొల్యూడ్ అయిపోయి కాంగ్రెస్ను దెబ్బతీయాలనే లక్ష్యంతోనే మొన్న ఎలక్షన్లలో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని పనిచేసారు. ఎక్కడైతే బీజేపీ వీక్ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించాలి, బీజేపీ స్ట్రాంగ్ ఉన్న కాడ బీజేపీ వాళ్ళని గెలిపించాలనే లక్ష్యంతోన మీరు మన పనిచేసినారు. ఈరోజు రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా ఆ విధంగా కొల్యూడై సామాన్య ప్రజలను మోసం చేయాలని ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నాయి. వాళ్ళు ఒకటే ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ను నిలువరించాలి, కాంగ్రెస్ను అధికారంలో చేయాలని మన ఎన్నికలలో కూడా ప్రయత్నం చేసిరు, పూర్తిగా విఫలం చెందిండ్రు. రేపు పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఆ ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు మా పట్ల పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము చేస్తున్న పనిని. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం. నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా 14 ఎంపీ సీట్లు గెలవబోతా ఉన్నామని చెప్పేసి. అవుట్ ఆఫ్ 17 14 సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన 2 పార్లమెంట్లో కూడా మహబూబ్నగర్ కానీ నాగర్ కర్నూలు కానీ భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. మీరు చూసింటారు, నిన్ననే క్లియర్గా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ప్రజలకు కూడా మా పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది. మేము ఇంకొకటి ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తూ ఉన్నాము, మాకు ఆ ధైర్యం ఉంది. ప్రజలకు కూడా వాళ్లకు మేము చేస్తామనే నమ్మకం మా మీద ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు గ్యారంటీల విషయంలో ఎక్కడ పోయినా ప్రజలు మమ్మల్ని చాలా మంచి పని చేస్తున్నారు, మీరు చెప్పినవి చేయడానికే వచ్చిరని చెప్పేసి ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు. కాబట్టి ఇట్లాంటి 10 ఏళ్ళుగా అధికారంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉండి ఏమి చేయకుండా, ఈ మహబూబ్నగర్కి ఏం చేయకుండా ఈరోజు వచ్చి విహారయాత్రలు పెట్టేసి కాంగ్రెస్ భూతాపితం, కాంగ్రెస్ అయిపోయిందని చెప్పి ఏదో ఉపన్యాసాలు ఇచ్చిపోతే ఇక మిమ్మల్ని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నిజంగా మీరు చేసిన నిన్న విహారయాత్రలు కూడా అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. కాబట్టి
మేము ఒకటే ఈరోజు ప్రజలకు మేము హామీ ఇస్తా ఉన్నాం, ఇచ్చిన గ్యారెంటీలు తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. కొద్దిసేపటికి టీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు విభజన చట్టంలో దాని గురించి ఆ రోజు డికే అన్న గారు కూడా ఆ రోజు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆమె ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కదా, మరి ఆ రోజు ఆమె ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమె ఆ విషయాన్ని ప్రస్తావించడంలో ఆమె ఎందుకంటే కీలక పదవిలో ఉన్నారు, ఆమె మంత్రిగా ఉన్నారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రము విడిపోయే ముందు ఆమె మంత్రిగా ఉన్నారు. పాలమూరుకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు నేను ఇప్పుడు ప్రజెంట్ పాలమూరుకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నా బాధ్యత తీసుకుపోయి ఏదైనా చర్చ జరుగుతుంటే ఆ చర్చలో అన్ని అడగాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కానీ నేను అదే చెప్తా ఉన్నా, డికేఆర్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు పాలమూరు పట్టించుకోవాలి, ఈరోజు బీజేపీలో ఉండి కూడా కాంగ్రెస్ను పట్టించుకోవాలి. ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉంది, మరి మీరు అడగొచ్చు కదా, ఇప్పుడు జాతీయ హోదా అప్పుడు పెట్టలేరేమో, మీరు మీ వల్లనే అది మీ నిర్లక్ష్యం వల్లనే అది జరిగింది. ఈరోజు మీరు ఒక పార్టీకి, నేషనల్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ముఖ్యంగా కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి అంటే ఏమంటారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆమె. సో ఈరోజు ఆమె 2019లో జాయిన్ అయింది. ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా పోయి మా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించడని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలే. ఈరోజు వాళ్ళకి మాట్లాడే అర్హత ఎక్కడిది ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి? వాళ్ళ నిర్లక్ష్యమే. ఈరోజు వాళ్ళు ఇప్పుడు కేంద్రంలో మీరు అధికారంలో మీ చేతుల్లో ఉంది పవర్, మీరు అనుకుంటే పెద్ద విషయం కాదు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించడం. ఈరోజు బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, అబ్బర్ భద్రకు జాతీయ హోదా కల్పించారు, దానివల్ల మనకు మేడిగడ్డకు నష్టం జరిగింది. మీరు ప్రశ్నించలే, మీ వల్ల ఇప్పుడు మీరు మేడిగడ్డ ప్రాంతవాసి, మరి మీరు ఏం చేశారు? మరి ఓ రోజు బీఎస్పీ, ఓ రోజు టీడీపీ, ఓ రోజు కాంగ్రెసు, ఇప్పుడు బీజేపీ, రేపు పొద్దున ఇంకేదైనా పార్టీ వస్తే ఇంకో పార్టీలకు పోయేటామె ఆమె కూడా స్థాయిల గురించి మాట్లాడుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి ఆమెది. రేవంత్ రెడ్డి గారు ఒక నిబద్ధత గల వ్యక్తిగా, ఒక జడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. ప్రజలు మెచ్చి ఆయన ముఖ్యమంత్రిని చేశారు. ఆయన పాలన పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డిని అడ్డుకున్నది ఎవరండి? నీ అనుచరులు. నీవు ఏదో కమిషన్ల కక్కుర్తి పడి నీ ఎంబడి తిరిగే వ్యక్తులతో కేసులు వేయించేసి పాలమూరు రంగారెడ్డిని అడ్డుకోవాలని ప్రయత్నం చేసింది డికేఆర్ గారు. అది అందరికీ తెలుసు. కేసులు వేసిన వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎవరు నియమబడి ఉండే వ్యక్తులతోనే నువ్వు కేసులు వేయించేసి ఆ రోజు ఆపాలనే ప్రయత్నం చేసిన వ్యక్తివి నీవు, వెనుకొండి నడిపించిన వ్యక్తివి నీవు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకు ఎక్కడిది? రోజుకో పార్టీ మారుతూ ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ నీకు పూర్తి స్థాయిలో అన్ని రకాల లబ్ధి చేకూర్చింది. నీకు ఎమ్మెల్యేని చేసింది కాంగ్రెస్ పార్టీ, నీకు మంత్రి పదవి ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉన్న రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక మంత్రిగా వెలుగొంది అన్ని రకాలుగా లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీ పాపం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడే నువ్వు బీజేపీ అధికారంలో ఉందని చెప్పి బీజేపీ పార్టీలో పోయిన వ్యక్తివి. నువ్వు స్థాయిల గురించి మాట్లాడితే ఎట్లా? అధికారంలో బీజేపీ ఉందని చెప్పి పోయినావు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అట్లా టీడీపీ వదిలేసి అధికారంలో ఉన్న టీఆర్ఎస్లో కోలే, అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో కోలే, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు వచ్చి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఉన్నత స్థానానికి తీసుకొచ్చి ఈరోజు ఒంటి చేత్తో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు చూస్తూ ఉన్నారు. మంత్రులందరూ కూడా ఆయన పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ మా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పాలన చాలా బాగుంది, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు బాగున్నాయని చెప్పేసి మేధావులు సైతం మెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.